హలో అండి, అందరికీ నమస్తే. సాధారణంగా సైనిక్ స్కూల్ కానీ ఆర్ఎంఎస్ కానీ ఈ స్కూల్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ రిమైనింగ్ స్టూడెంట్స్ కంటే ఒక అడుగు ముందుగానే ఉంటారు. నేను అంటున్నాను ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్. అంటే బయట మార్కెట్స్లో దొరికే బుక్స్ తీసుకొని ఎవ్రీడే ఈవినింగ్ ప్రిపేర్ అవ్వడం వేరు, కంప్లీట్గా ఒక 1 ఇయర్ కోచింగ్లో ఉండడం వేరు. ఈ కోచింగ్లో ఉండేటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైనిక్ స్కూల్లో కానీ ఆర్ఎంఎస్లో కానీ సీట్ తెచ్చుకోవటము. ఓకే, చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి ఆ కాంపిటీషన్లో మన పిల్లలు బాగా సక్సెస్ అవ్వాలి, బాగా ప్రిపేర్ అయ్యి సక్సెస్ అవ్వాలని మనం అనుకుంటాము. ఓకే, కానీ దీనివల్ల ఇంకేదైనా ఉపయోగం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. అది ఏంటంటే ఎవరైతే ఈ సైనిక్ స్కూల్ కానీ ఆర్ఎంఎస్ కానీ ప్యాటర్న్ని ఫాలో అవుతున్నారో ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టే మ్యాథమెటిక్స్ కానీ ఇంటెలిజెన్స్ కానీ ఇంగ్లీష్ కానీ జీకే ఇలాంటి సబ్జెక్ట్లో ప్రావీణ్యత వస్తుంది. ఏంటి సార్ మరి రిమైనింగ్ స్కూల్స్కి వెళితే రాదా అంటే అక్కడ లిమిటెడ్ సిలబస్తో ఆ పిల్లలందరికీ ఒకే యాక్సెస్లో వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ అట్లా కాకుండా కొంచెం దీనికంటే అడ్వాన్స్డ్గా ఉండడం వలన ఏమవుతుందంటే పిల్లలు ఇంకాస్త ముందుకు నేర్చుకోవడం జరుగుతుంది. దీని వలన ప్రైమరీ ఏంటంటే సైనిక్ స్కూల్ లేదా ఆర్ఎంఎస్కి సీట్ సాధించడం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు లైఫ్ టైం అచీవ్మెంట్, అంటే లైఫ్లో ఏదైనా అచీవ్ అవ్వాలి అంటే ఏదైనా సబ్జెక్ట్లో ఇంప్రూవ్ అవ్వాలి అన్నా కానీ ఈ ఏదైతే సైనిక్ స్కూల్ లేదా ఆర్ఎంఎస్కి ఉండే మ్యాథమెటిక్స్ కావచ్చు ఇతర సబ్జెక్ట్స్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే ఎప్పుడో నాకు 2014-15లో కోచింగ్ తీసుకొని ఇప్పుడు వాళ్ళు లైక్ ఇంజనీరింగ్ కానీ మిగతా ఏమైనా చదువుతుంటే నేను వేరియేషన్ చూశాను రెగ్యులర్ స్కూల్స్కి. అలాగే సైనిక్ స్కూల్కి ప్రిపేర్ అయ్యి సీట్ రాకపోయినప్పటికీ కూడా రెగ్యులర్ స్కూల్స్లో టాపర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు సైనిక్ స్కూల్కి పిల్లల్ని పంపించాలంటే కోర్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ బేసిక్స్ని ఎవరైతే పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారో వాళ్ళు డెఫినెట్గా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. లేదు అనుకుంటే వాళ్ళ లైఫ్లో కూడా ఈ ప్రతి క్వశ్చన్ కూడా నేను ప్రతిరోజు పిల్లలకి చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ని నేను అబ్జర్వ్ చేస్తుంటే వీళ్ళ లైఫ్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కదా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ స్పీడ్ లేదా డిస్టెన్స్ అని ఇట్లాగా టైం అని ఇస్తూ ఉంటారు. ఇది వాళ్ళకి ఆపోజిట్ డైరెక్షన్ అని, అలాగే సేమ్ డైరెక్షన్తో వెళ్ళే 2 ట్రైన్స్ అని, ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వాళ్ళ మైండ్కి మనం ఇంజెక్ట్ చేస్తూ ఉంటాయి. వాళ్ళ మైండ్కి మనం పర్ఫెక్ట్గా చెప్పగలిగితే అని అనొచ్చు. అలా చెప్పగలిగితే డెఫినెట్గా వాళ్ళు ఆలోచించే స్థాయి పెరుగుతుంది. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనము మన పిల్లలకి ఏది ఇస్తే అది తీసుకుంటారు. మళ్ళీ నేను చెప్తున్నాను, మన పిల్లలకి ఏది ఇస్తే అది తీసుకుంటారు. ఉదాహరణ ఏంటంటే మన మొబైల్ని మనం ఏదైతే కాలింగ్కో మెసేజ్కో వాట్సాప్ ఫేస్బుక్ ఇట్లా యూజ్ చేస్తుంటారు. కానీ మన పిల్లలకి దాన్ని ఇచ్చి చూస్తే చాలా రకాలుగా యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది ఆ ఏజ్లో. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా తెలుసుకోవాలనే కుతూహలం దగ్గర ఆగితే మనం ఏదైనా చెప్తే దాన్ని ఇంకా వాళ్ళు లెంతీగా డెప్త్కి వెళ్ళాలని కోరుకుంటారు. ఎగ్జాక్ట్గా సైనిక్ స్కూల్ సిలబస్ ఆర్ఎంఎస్ సిలబస్ కూడా అంతే. మనం ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. చాలామంది అనుకుంటారు ఈ ఏజ్ పిల్లలకి ఇది ప్రెజర్ అవుతుందేమో. సార్ నేను సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ పేపర్ చూశాను, అలాగే ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ పేపర్ చూశాను, ఆ పేపర్లో ఆ క్వశ్చన్స్ చూస్తుంటే నేనే చేయలేకపోతున్నాను అంటే మనం చేయలేకపోతున్నాం అంటే మనం దానిలో ఎప్పుడో స్టాప్ చేసి ఉంటాం మన స్టడీస్ని, లేదా మన లైఫ్ స్టైల్లో మనం పడిపోయి అవన్నీ మనకి రాకపోయి ఉండవచ్చు. నిజానికి అవి మన ప్రైమరీ లెవెలే, కానీ వీళ్ళు చేయగలుగుతారు. ఒక 5th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లాడు 8th క్లాస్ వరకు సిలబస్ కంప్లీట్ చేసి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని క్రాక్ చేస్తున్నారంటే వాళ్ళు చేయగలుగుతారు. ఆ సామర్థ్యత ఉంటుంది. ఒకవేళ అందరి పిల్లలకి అట్లా లేదు అనుకుందాం, కానీ ఇంప్రూవ్ అయితే ఉంటుంది కదా, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా. సో నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏమంటున్నానంటే మీరు ఖచ్చితంగా 4th క్లాస్ 5th క్లాస్ 6th క్లాస్ ఈ రేంజ్లో ఉండే పిల్లలకి ఇలాంటి ఒక కోచింగ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ నెక్స్ట్ స్టడీస్కి, నెక్స్ట్ వాళ్ళు బాగా చదవడానికి. అంటే మా పిల్లలు బాగా చదవటం లేదండి, రాణించడం లేదండి, టీచర్కి చెప్తున్నామండి, కంప్లైంట్ చేస్తున్నామండి, టీచర్ పేరెంట్ మీటింగ్కి వెళ్తున్నాం, ఇలాంటి రకరకాల వర్డ్స్ ఇన్ జనరల్ అయిపోయాయి. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం ఏంటంటే మనం ఇలాంటి కోచింగ్ అంటే పర్ఫెక్ట్గా కోచింగ్ ఇస్తే గనక, పర్ఫెక్ట్గా పిల్లల్ని ఒక పాత్రలో తీసుకెళ్తే గనక వాళ్ళతో మనం జర్నీ చేసే విధానం అంటే ఒక టీచర్ వాళ్ళకి సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కనుక కరెక్ట్గా చూస్తే డెఫినెట్గా మనం మంచి ఫలితాలని తీసుకోగలం. ఎందుకంటే మన దగ్గర ఒక పనస పండు ఉందనుకోండి, దాన్ని ఎలా కట్ చేయాలో అలా కట్ చేసి దాంట్లో ఉండేటువంటి మనం ఫ్రూట్ని ఎట్లా అయితే తీసుకొని తింటామో వాటిలో ఉండేటువంటి వాటి తొనల్ని ఈ పిల్లలు కూడా అంతే. వాళ్ళని ఎగ్జాక్ట్గా ఎట్లా మనం మౌల్డ్ చేయాలి, ఎలా వాళ్ళ బ్రెయిన్ని ఓపెన్ చేస్తే అందులోకి మనం కావాల్సిన సమాచారం పెట్టాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ అందరికీ చెప్పేది ఒకటే, సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ వద్దులే, మన దగ్గరే ఉంచని చదువుకుందాంలే పిల్లల్ని అనుకున్నా పర్వాలేదు, కానీ ఇలాంటి సిలబస్తో ఇలాంటి సబ్జెక్ట్తో ఒకే ఎగ్జామ్కి ప్రిపేర్ చేయించడం అనేది మీరు మర్చిపోవద్దు.
నేను చెప్తున్నాను. మీరు ఓన్గా కోచింగ్ ఇచ్చుకున్నా పర్వాలేదు, కానీ పర్ఫెక్ట్గా ఇచ్చుకొని ఇలాంటి సిలబస్ని పరిచయం చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్.